హాయ్, దిస్ ఈజ్ రష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో క్లోజర్, ఓనర్ అండ్ డెలిగేట్స్ గురించి తెలుసుకుందాము. అసలు ఓనర్ అంటే ఏంటి, డెలిగేట్ అంటే ఏంటి, అండ్ దిస్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఓనర్ని ఎక్కడ యూజ్ చేయాలి. ఫస్ట్ నేను ప్రోగ్రామ్ రాస్తాను. ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎక్కడ దిస్ యూజ్ చేశాను, అసలు దిస్ అనేది ఎందుకు అక్కడ యూజ్ చేశాను అనేది, ఓనర్ అనేది ఎందుకు అక్కడ యూజ్ చేశాను అనేది, అండ్ డెలిగేట్ అనేది ఎందుకు అక్కడ యూజ్ చేశాను అనేది వివరంగా చెప్తాను. ఓకే, నేను ఇక్కడ స్కోప్ డెమో అనే క్లాస్ని తీసుకుంటున్నాను. వెయిట్ అ మినిట్, ఎక్స్క్యూజ్ మీ. యా క్లాస్ స్కోప్ డెమో తీసుకున్నాను. అండ్ విత్ ఇన్ క్లాస్ అండ్ క్లాస్ను క్లోజ్ చేశాను. అండ్ విత్ ఇన్ క్లాస్ నేను ఒక క్లోజ్ అనేది తీసుకున్నది. ఆఫ్టర్ క్లోజ్ అని ఒక దాన్ని తీసుకుంటున్నాను. ఆఫ్టర్ క్లోజ్, ఓకే, క్లోజ్ అండ్ క్లోజ్ చేసింది. విత్ ఇన్ క్లోజర్ రైట్ సంథింగ్ క్లాస్. దిస్ కీవర్డ్ యూస్ చేసి క్లాస్ ఎలా కనుక్కోవాలి. ఓనర్ అండ్ ఓనర్ కీవర్డ్ యూస్ చేసి అండ్ డెలిగేట్. ఓకే, internet this dot class dot name. Okay, rosi enter, control v. ఓకే, నేను ఇక్కడ దిస్ చేసి ఓనర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి డెలిగేట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకో క్లోజర్లోని ఇంకో క్లోజర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు డెఫ్ ఇన్నర్ క్లోజర్. ఇన్నర్ క్లోజ్. ఓకే, అండ్ దీన్ని క్లోజ్ చేశాను. విత్ ఇన్ దేనిలో సేమ్ ఇదే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ పైకి వచ్చిన క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి స్కోప్. ఓకే, అండ్ తర్వాత నేను క్లోజ్ని కాల్ చేస్తాను. ఓకే, సేవ్ చేసుకున్నాను. నేను స్కోప్ అని ఇస్తున్నాను. స్కోప్. ఓకే, సేవ్ చేసి రన్ చేశాను. It's give me error. Why? Because exception అనేది త్రో చేసింది. వై లాంగ్వేజ్ నో సిగ్నేచర్ మెథడ్ స్కోప్ నాట్ స్కోప్ డెమో. వెయిట్ is applicable for argument types. ఓకే, ఇక్కడ మనం న్యూ అనే కీవర్డ్ బదులు NWN అని యూజ్ చేసాము, అందుచేత చూపించింది న్యూ. ఓకే, అగైన్ రన్ చేస్తున్నాను.
అగైన్ త్రోరా ఎర్రర్ వేడ్ ఇది ఎక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది ఫోర్త్ లైన్ ఎర్రర్ త్రో చేస్తుంది వై బికాస్ ఏం చెప్తుంది బ్లూవీ లైన్ నో సిగ్నేచర్ మీద స్క్రోప్ డాట్ ఇప్పుడు పిఆర్ఐ ఏంటి కదా ఇక్కడ ప్రింటర్ అనేది దాన్ని మొత్తాన్ని నేను రెక్టిఫై చేశాను ఇప్పుడు రన్ చేస్తున్నాను ఇంకా అవ్వలేదు రైట్ కిందకి వస్తాను ఓకే చూడండి మనకి ఇప్పుడు స్కోప్ డెమో అండ్ అంతా అవుట్పుట్ వచ్చింది మీకు ఒక డౌట్ రావచ్చు డిస్క్ కీవర్డ్ యూజ్ చేసిన అదే వచ్చింది ఓనర్ క్రియేట్ చేసిన అదే వచ్చింది కదా ఏంటి అసలు డిస్క్ కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేయాలి ఓనర్ని ఎప్పుడు యూజ్ చేయాలి డెలిగేట్ ఎప్పుడు యూజ్ చేయాలని ఓకే డిస్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఏదైనా డిస్ అనేది ఎప్పుడైనా క్లోజ్ అనేది డిఫైన్ చేసినప్పుడు అది ఎన్క్లోజ్ ఆ క్లాస్కి ఎన్క్లోజింగ్ అవుతుంది డిస్ అనేది ఆ క్లాస్కి కరెస్పాండ్ అవుతుంది అనమాట ఎప్పుడైతే క్లోజర్ని డిఫైన్ చేసిన తర్వాత ఇది డిస్ అనేది దాని యొక్క క్లాస్కి అనుగుణంగా కరెస్పాండింగ్ అవుతుంది ఓకే అలా డిస్ యూస్ ఓకే ఓనర్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనమాట ఓకే ఓనర్ అనేది కరెస్పాండ్ టు ద ఎన్క్లోజింగ్ ఆబ్జెక్ట్ వేర్ ద క్లోజర్ ఈజ్ డిఫైన్ ఎక్కడైతే మనం క్లోజర్ని డిఫైన్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్కి ఎన్క్లోజింగ్ అయ్యి కరెస్పాండెంట్గా ఉంటుంది అండ్ ఇది అదే క్లాస్ అయినా అవ్వచ్చు క్లోజ్ అయినా అవ్వచ్చు ఓకే అది డిస్ అండ్ ఓనర్కి కన్నా డిఫరెన్స్ ఓకే డిస్ వచ్చేసరికి ఓన్లీ క్లోజర్కే ఉంటుంది ఇది నాట్ ఆబ్జెక్ట్ ఓకే బట్ ఇది అనేది ఓనర్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ని కూడా ఎన్క్లోజింగ్ అయ్యి దాని కరెస్పాండెంట్గా ఉంటుంది అది వచ్చేసరికి క్లోజ్ అయినా అవ్వచ్చు క్లాస్ అయినా అవ్వచ్చు ఓకే డెలిగేట్ వచ్చేసరికి సేమ్ టు ఓనర్ ఉంటుంది అది కూడా ఆబ్జెక్ట్గా కరెస్పాండెంట్ అయ్యి ఎన్క్లోజింగ్ అవుతుంది నెక్స్ట్ మేబీ క్లాస్ ఆర్ క్లోజ్ అయ్యి అవ్వచ్చు ఓకే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము ఓకే ఇప్పుడు మనం డెలిగేట్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఓకే డెలిగేట్ గురించి ఎలా వర్క్ అవుతుందో చూద్దాము ఐ కెన్ యూజ్ డెఫ్ కీవర్డ్ రైటర్ టైప్ క్లోజర్ అండ్ I can open it and I will close it and within closer I will write append యూస్ చేస్తున్నాను that and append lives in USA నెక్స్ట్ నేను బయటకు వచ్చేసి క్లోజ్గా బయటకు వచ్చేసి ఐ కెన్ యూజ్ వన్ స్ట్రింగ్ బఫర్ ఎస్బి టైప్ స్ట్రింగ్ బఫర్ అండ్ క్రియేట్ చేస్తాను ఒక ఆబ్జెక్ట్ ఒక కొత్తగా స్ట్రింగ్ బఫర్ని క్రియేట్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ రైటర్ మెథడ్ యూస్ చేసి రైటర్ క్లోజ్ని కాల్ చేస్తున్నాను రైటర్ డాట్ delegate waiter delegate equal to sp okay and next I want writer ఓకే ప్రోగ్రామ్ అయిపోయింది నేను ఒకసారి రన్ చేసి చూద్దాము ఓకే నేను సేవ్ చేసి రన్ చేశాను ఓకే చూడండి మనకి ఇక్కడ డాన్ లీవ్స్ ఇన్ యూఎస్ఏ అని వచ్చింది ఓకే ఇలా కంటిన్యూ అవుతుంది అలా కాకుండా ఓకే డాన్ లీవ్స్ అని సరిపోయింది నేను స్పేస్ ఇస్తాను స్పేస్ అండ్ రన్ ఇట్స్ వర్కౌట్ అండ్ ఇలా కాకుండా ఇదే దాన్ని వేరే విధంగా కూడా రాయొచ్చు అది ఎలా రాయాలో చూద్దాము ఇలా కాకుండా నేను ఇంకో మెథడ్ కూడా ఇస్తాను అప్పుడు కూడా డెలిగేట్ వర్క్ అవుతుందో చూద్దాము ఐ కెన్ గివ్ డెఫ్ append ఓకే
అప్పింగ్ మధ్య నేను స్ట్రింగ్ ఎస్ ఇస్తున్నాను. స్ట్రింగ్ టైప్ ఎస్ and open this method, close this method. Yeah, within method I want to print the print the append called argument ఇంకా ఎస్. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. నేను సేవ్ చేస్తాను, నేను రన్ చేస్తున్నాను. చూడండి, మనకి కింద మనకి డాన్ లీవ్స్ ఇన్ యూఎస్ఏ అని అపెండ్ డెలిగేట్ అలాగే రావాలి కదా, బట్ ఇటు కానీ అలా రాలేదు. మన డెలిగేట్ మెథడ్ యూజ్ చేసినా అది డిఫరెంట్గా వస్తుంది. కాల్ డాన్ ఒకసారి ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ అని తీసుకుంది, తర్వాత లీవ్స్ ఇన్ యూఎస్ఏ ఒకలాగా తీసుకుంది. అలా కాకుండా ఇలా యూజ్ చేసిన మన సేమ్ ఇన్నాడు వచ్చినట్టు అవుట్పుట్ రావాలంటే డాన్ లీవ్స్ ఇన్ యూఎస్ఏ కెన్ యూజ్ అనదర్ థింగ్. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం యూజ్ చేయాలంటే writer dot resolve strategy closers dot delegate ఫస్ట్. ఓకే, దీన్ని యూజ్ చేయాలి. అప్పుడు అది యూజ్ చేసినప్పుడు అది ఫస్ట్ డెలిగేట్ అనేది దాన్ని స్పెషల్గా చూపించి కంపేర్ అయితే అదే వర్కౌట్ అయ్యేటట్టు చూస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ వస్తుందో రావట్లేదు కరెక్ట్గా మనం అనుకున్నది. నేను దీన్ని రన్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇక్కడ డాన్ లీవ్స్ ఇన్ యూఎస్ఏ మనకి ఫస్ట్లో వచ్చింది అలాగే వచ్చింది. డెలిగేట్స్ అనేది క్లోజర్లో అది ఒక ఆబ్జెక్ట్ లాగా మనం తీసుకునే దానికి ఎన్క్లోజింగ్ అయ్యి కరస్పాండింగ్గా ఇస్తాయి అన్నమాట. కరస్పాండింగ్ వాల్యూస్ అనేవి ఇస్తాయి. కరస్పాండింగ్ వాల్యూస్ క్లోజర్ సంబంధించి ఉంటాయి. క్లోజర్ అనేది అది క్లోజర్ అయినా అవ్వచ్చు, క్లాస్ అయినా అవ్వచ్చు. అది డెలిగేట్ అంటే. ఓకే, దీనిలో మనం స్కోప్ ఆఫ్ బిజినెస్ తెలుసుకున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విఆర్ఆర్ ట్రైనింగ్. థ్యాంక్ యూ.